హాయ్ ఎవ్రీవన్. ఎవరైనా క్లయింట్స్ వెయిట్ లాస్ కోసం కాల్ చేస్తే నేను ఫస్ట్ వాళ్ళని అడిగే క్వశ్చన్స్ జనరల్గా ప్రెజెంట్ వెయిట్ ఎంత ఉన్నారు, ఎంత ఏజ్ ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, ఇంతకు ముందు ఏమన్నా వెయిట్ లాస్ ప్రాసెస్ చేసి ఉన్నారా మీ ఓన్గా, కానీ లేకపోతే తగ్గి మళ్ళీ ఏమైనా పెరుగున్నారా, మీ హెల్త్ కాన్షియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని జనరల్గా కామన్గా ఎవ్రీవన్ని అడిగే క్వశ్చన్స్ ఇవి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్ మంత్లీ ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే, నేను 3 to 5 kgs, ఇంకా ఎక్కువ అంటే 100 అబోవ్ ఉన్నారనుకోండి, వాళ్ళు మంత్లీ స్టార్టింగ్లోనే 6 to 7 kgs 8 kgs కూడా తగ్గొచ్చు. అంటే 130 140 అలా ఉన్న వాళ్ళు ఫస్ట్ మంత్లో 8 kgs దాకా కూడా తగ్గొచ్చు. సో ఇలా నేను చెప్తాను. బట్ నన్ను చాలామంది లైక్ ఒక 10 to 12 పీపుల్ దాకా నన్ను అడిగిన క్వశ్చన్స్, నేను 1 monthలో 10 kgs తగ్గాలనుకుంటున్నాను, నేను 1 monthలో 15 kgs తగ్గాలనుకుంటున్నాను. నాకు షాకింగ్గా అనిపించిన ఒక రిక్వెస్ట్ కానీ లేకపోతే అడిగినవి ఏంటంటే, 2 monthsలో నేను 18 kgs తగ్గాలనుకుంటున్నాను. అంటే తను తగ్గాల్సింది 18 kgs, ఐడియల్ వెయిట్కి రావాలంటే 18 kgs తగ్గాలి, అది 2 monthsలో తనకు వచ్చేయాలి అని చెప్పారు. సో ఎందుకు ఇంత త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అనడానికి రీజన్స్, అండ్ ఒకవేళ అంత త్వరగా వెయిట్ లాస్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్, ఒకవేళ మీరు వెయిట్ లాస్ అయ్యారు దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనడానికి టిప్స్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, దిస్ ఈజ్ లావణ్య సతీష్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో అయినా చెప్పాను కదా, సో 1 monthలో 10 kgs తగ్గాలనుకుంటున్నాను, 1 monthలో 15 kgs తగ్గాలనుకుంటున్నాను, 2 monthsలో నేను 18 kgs తగ్గాలనుకుంటున్నాను అని వీళ్ళు అలా అడిగినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎందుకు ఇంత త్వరగా తగ్గాలనుకుంటున్నారు అంటే, వాళ్ళ వెయిట్కి ఐడియల్ వెయిట్కి రావడానికి నేను ఒక డ్యూరేషన్ చెప్తాను. సో నేను వాళ్ళు 18 kgs ఉన్న వాళ్ళకి నేను 4 to 5 months చెప్పాను, మీకు 4 to 5 months పడుతుంది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పాను. సో ఎందుకు మీరు 2 monthsలోనే మీరు తగ్గాలనుకుంటున్నారు, 1 monthలోనే తగ్గాలనుకుంటున్నారని నేను అడిగినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే, కామన్గా మెయిన్ ఎక్కువ ఆన్సర్స్ వచ్చేసరికి నాది పెళ్ళి ఉంది, 1 monthలో నా మ్యారేజ్ ఉంది, అండ్ తర్వాత 1 monthలో నా రిలేషన్స్ మ్యారేజ్ ఉంది, లేకపోతే 2 monthsలో మా అన్నయ్య పెళ్ళి ఉంది. ఇలా ఎక్కువ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ గురించి ఉన్నారు హాఫ్ ఆఫ్ ది పీపుల్. సో ఇది రీజనబుల్ అండి, అంటే వాళ్ళ కోరికకి కొంచెం ఓకే, ఎందుకంటే పెళ్ళి అనేది లైఫ్ టైమ్ మెమరబుల్ కాబట్టి వాళ్ళ ఆల్బమ్స్లో అందంగా చూసుకోవాలి అంటే వాళ్ళు వెయిట్ తగ్గి ఉండాలనుకోవడం నో ప్రాబ్లం. సో నేను దానికి ప్రాసెస్ చెప్పాను, మీరు అంత తగ్గలేకపోయినా చక్కగా స్లిమ్గా కొంచెం ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత ఇంకొంతమందికి నేను అడిగినప్పుడు చెప్పిన ఆన్సరు ఇట్స్ అంటే నేను ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాను కానీ ఇట్స్ కామన్ అండి, అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది, అందరి మోస్ట్లీ ఉన్న ప్రాబ్లమే ఇప్పుడు నేను మాట్లాడబోయేది. అన్ని రోజులు అంటే 5 months 6 months అండ్ తర్వాత ఒకవేళ 8 months 1 year పాటు పట్టిద్ది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఐడియల్ వెయిట్కి రావాలంటే 1 year టైం పీరియడ్ పడుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అంత లాంగ్ టైం మేము డైట్ ప్లాన్ మేము చేయలేము, కన్సిస్టెంట్గా మేము ఉండలేము, సో అంత హెల్దీ కాన్షియస్తో 1 year పాటు మేము ఉండలేము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అన్నప్పుడు నిజం అది, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు బిఫోర్ 1 month చేశారు, మళ్ళీ నార్మల్ ఫుడ్లోకి వెళ్ళారు, మళ్ళీ పెరిగారు, మళ్ళీ నార్మల్ ఫుడ్లోకి వెళ్ళారు, మళ్ళీ పెరుగుతున్నారు. సో ఇలా వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ డెసిషన్కి వచ్చారు. సో 2-3 monthsలో మొత్తం అంటే వెయిట్ లాస్ అయిపోదాము, తర్వాత మెయింటైన్ చేసుకుందాము అన్న డెసిషన్కి వచ్చి ఉండొచ్చు. సో రీజన్స్ ఇవి. బట్ వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను వినండి. మీరు ఒకవేళ ఓకే నిజంగానే 2-3 monthsలో మీరు పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్ చేశారు, సాక్రిఫైస్ చేశారు, ఫాస్టింగ్ ఉన్నారు, లైక్ అంటే స్కిప్ చేస్తూ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ తినుకో, లంచ్ చేయకో, స్కిప్ చేస్తూ ఉన్నారు, వెయిట్ లాస్ అయ్యారు, మళ్ళీ అగైన్ పెరిగితే ఏం చేస్తారు? సో మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ 2-3 months చేయడము, మళ్ళీ ప్రాసెస్ చేయడము, ఇలా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది కదా. కానీ ఒక్క ఫ్యాక్ట్ చెప్తాను అనండి, ఏంటి అని అంటే, వన్స్ బాడీ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అని అంటే బాడీ పెరుగుతూనే ఉంటుంది. మోస్ట్లీ లేడీస్కి 30+ వచ్చాయి అని అంటే, లేదు అంటే డెలివరీ తర్వాత మన బాడీ అంటే ఇప్పుడు యాజ్ ఏ మదర్గా మన బాడీ మన కంట్రోల్లో ఉండడం కష్టం. సో ఎంతో మెయింటైన్ చేస్తూ ఉంటే తప్ప
బాడీ అనేది కంట్రోల్లో ఉండదు. బట్ వీ షుడ్ మెయింటైన్ అవర్ బాడీ. తప్పకుండా కాన్షియస్గా ఉంటేనే హెల్దీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం. అండ్ జెంట్స్కి వచ్చేసరికి వాళ్ళకి బయట ఉన్న వర్క్ టెన్షన్స్తో, వర్క్ స్ట్రెస్తో వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అనేది తక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు లంచ్కి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి టైం దొరక్క అవైలబుల్గా ఉన్న ఫుడ్ తీసేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. సో జెంట్స్కి వచ్చేసరికి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో వాళ్ళు కన్సిస్టెంట్ని మెయింటైన్ చేయడం కష్టం. సో బట్ 6 or 7 months పెట్టుకోండి. మీరు ఏదైతే ఐడియల్ వెయిట్కి రావడానికి, హెల్దీ వెయిట్ లాస్ ప్రాసెస్లో మీరు రావడానికి ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో హ్యాపీగా ఆ ప్రోగ్రామ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు నిదానంగా కనుక వెయిట్ లాస్ అయితే బౌన్స్ అవ్వడం చాలా తక్కువ. నిదానంగా అంటే ఒక్కో చెప్తాను. రోజుకి 200 grams పెట్టుకోండి. డైలీ అట్లీస్ట్ జస్ట్ 200 grams మీరు రోజు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మంత్కి ఎంత వెయిట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. సో రోజుకి చూస్తే చాలా తక్కువ, బట్ మంత్కి చూసుకుంటే చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, మంచి వెయిట్ లాస్ తీసుకోవచ్చు. బట్ ఎక్కడ మీరు మానేసో, లేకపోతే బ్రేక్ఫాస్ట్ మానేసి, డిన్నర్ మానేసేసి, లంచ్ మానేసి ఇంతింతే తీసుకుంటూ తక్కువ తీసుకుంటున్నాము ఇలాంటి సాక్రిఫైస్ చేసే కన్నా వీక్లీ వన్స్ 6 days బాడీని కష్టపెట్టండి. అంటే మన క్రేవింగ్స్ని దాచిపెట్టేసుకొని అలా కొంచెం కష్టపెట్టండి. 7th day బాడీని ప్రేమించండి. ఎలా? బ్రేక్ఫాస్ట్ అన్హెల్దీ ఇచ్చేసి, లంచ్ అన్హెల్దీ ఇచ్చేసి, డిన్నర్ అన్హెల్దీ ఇచ్చేసి కాదు. మీరు బ్రేక్ఫాస్ట్ ఏమైనా జనరల్గా 6 days వచ్చేసరికి నార్మల్ ఫుడ్ కాకుండా హెల్దీగా తీసుకుంటూ నార్మల్ బ్రేక్ఫాస్ట్ని లైక్ సౌత్ ఇండియన్ వచ్చేసరికి దోశ, పూరి, వడ, మైసూర్ బోండా ఇలాంటి వాటిని మిస్ అయ్యాము అనిపిస్తే ఒకరోజు అంటే 6 days చేసిన తర్వాత నెక్స్ట్ డే లైక్ సండే అనుకోండి, ఎగ్జాంపుల్ మండే టు సాటర్డే మీరు చక్కగా డైట్ ప్లాన్ ఫాలో అయ్యారు. సండే అనుకోండి, సండే వచ్చేసరికి నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి. మైసూర్ బోండా అనుకుంటే మైసూర్ బోండా తినండి, పూరి కావాలంటే పూరి తినండి. బట్ లంచ్, డిన్నర్ మళ్ళీ హెల్దీ డైట్ వెళ్ళాలి, హెల్దీగా తీసుకోవాలి. ఓకే, లేదు నేను లంచ్లో బిర్యానీ తిన్నామనుకుంటున్నాను, రాగి సంగటి తినాలనుకుంటున్నాను, నాటుకోడి తినాలనుకుంటున్నాను, మటన్ తినాలనుకుంటున్నాను, ఫిష్ తినాలనుకుంటున్నాను, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉండుంటాయి కదా. సో లంచ్ తినాలనుకుంటున్నారా, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ యాజ్ యూజువల్ నార్మల్ హెల్దీ డైట్ ఇవ్వండి. డిన్నర్ మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా, లైక్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా మీరు ప్లాన్ చేసుకుంటున్నారా, బ్రేక్ఫాస్ట్, లంచ్ హెల్దీ డైట్ ఇవ్వండి. అంతే కదా, చీట్ డే అన్నాం కదానని 3 పూట్ల మీరు అన్హెల్దీ ఇచ్చారంటే వెయిట్ మీరు 6 days కష్టపడిందంతా 1 dayలోనే పోతుంది. సో జస్ట్ 1/2 kg నుంచి 1 kgయే మీరు చీట్ డే అనుకోండి, ట్రీట్ డే అనుకోండి, అంత మాత్రమే పెరగాలి. 1/2 kg నుంచి 1 kg మాత్రమే పెరగాలి. చక్కగా మీరు తిన్నదాన్ని బట్టి వాకింగ్ చేయండి, వర్కౌట్ చేయండి. ఆ రోజు మీరు ఎక్సెస్ తిన్నారు, దాన్ని కరిగించండి. నెక్స్ట్ డేకి మీరు తగ్గక్కర్లేదు, పెరగకుండా ఉండడం ఇంపార్టెంట్. సో 6 days బాడీని కష్టపెట్టండి, ఒక్కరోజు హ్యాపీగా ప్రేమించండి. మళ్ళీ అదే ఏదైతే వైబ్స్ ఉంటాయో అది మీకు 6 daysకి హెల్ప్ అవుతుంది. యూ కెన్ కన్సిస్టెంట్లీ మెయింటైన్ యువర్ హెల్దీ డైట్. ఇలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసి కన్సిస్టెంట్గా చేయగలరు మీరు ఐడియల్ వెయిట్కి వచ్చేంత వరకు. అలా అని కాకుండా 3 పూట్ల కూడా అంటే కంప్లీట్ డే మొత్తం మీరు అన్హెల్దీ ఇచ్చారు అని అంటే 2-3 kgs పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 days మీరు ఏదైతే కష్టపడ్డారో తగ్గిన దానికన్నా పెరిగిపోతే ఇక బోర్ కొట్టేసేస్తుంది, పేషెన్స్ పోతుంది, మళ్ళీ పెరిగారు అని లీవ్ చేస్తారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.